సర్వోత్తమయ్య గారికి కూడా ప్రైజ్ లార్డ్. తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలి ప్రియుడైన పరలోకపు దేవ, మీ అత్యద్భుత ఆశీర్వాదకర శుభనామాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఆకాశం అందున్నారు, మేము భూమి అందున్నాం. మీ నామం హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది. మీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక తండ్రి. మీరెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడు ఎందుకై స్తోత్రాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మరొక బుధవారం మీ సన్నిధిలో కలుసుకునే కృప నాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. మీ బిడ్డలతో కలిసి ఈ దినం సహవాసం చేస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని, మీ స్వరాన్ని వినిపించి మీ మాటలు మాకు అందించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనలో ఏకీభించిన మీ అందరికీ కూడా నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్న దేవుడు మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యంలో నుండి మనం మరి ఈ క్రిస్మస్ సందర్భంగా ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనే మాటతో క్రిస్మస్ వర్తమానాలు ప్రారంభించుకున్నాం. మనకు పుట్టిన శిశువు, ఆ శిశువు యొక్క ప్రాధాన్యత, ఆ శిశువు ఎందుకు పుట్టారు, ఎలా పుట్టారు, ఆయన పుట్టడం వలన మనకు కలిగే మేలేంటి, ఇత్యాది విషయాలు గత ధ్యానంలో జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా శిశువుకు పెట్టబడిన పేరు, శిశువుకు పెట్టబడిన పేరును గురించి మరి గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీవు కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు అని పెట్టబడిన నామం, ఆ నామం యొక్క ప్రాముఖ్యత, ఆ నామంలో ఉన్న గొప్పతనం మనం గత దినాల్లో, గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. రాబోయే వారంలో ఆయన గొప్పవాడు, ఆ శిశువు గొప్పవాడు. అయితే గొప్పవాడైన ఆయన ఎంత స్వల్పమైన వాటిలో నుంచి తన అద్భుత కార్యాలు చేశాడో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం, ఈరోజు నక్షత్రమును గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అందుకొరకై మొట్టమొదటిగా సంఖ్యాకాండం 24వ అధ్యాయము, సంఖ్యాకాండం అండి 24వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామా? 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపంలో నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము యాకోబులో ఉదయించును, రాజదండము రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. చాలండి. ఈ ఒక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఒక్క వచనంలో మనం ధ్యానించే మాట ఒకటి ఏమిటండి? 5వ లైన్, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఏమన్నారండి? బిలాము ప్రవక్త క్రీస్తు పుట్టక పూర్వం, ఏమండి 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన చెప్పినటువంటి ఒక గొప్ప ప్రవచనం ఇది. క్రీస్తుకు పూర్వమే చెప్పినటువంటి గొప్ప ప్రవచనం ఇది. ఈ ప్రవచనములో ఆయన నక్షత్రము యాకోబులో ఉదయించును అన్నాడు. ఈ యాకోబులో ఉదయించే నక్షత్రము ఎవరు అనగా, చూడండి ఏమండి 19వ వచనం, యాకోబు సంతానమున ఏలిక పుట్టును కదండి.
యాకోబు సంతానమున ఏలిక పుట్టును. అంటే ఇక్కడ 2 అర్థాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి నక్షత్రము అంటున్నారు. 2 ఏలిక అంటున్నాడు. కదండి! ఇప్పుడు రెండో మాట కూడా చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. చదవమ్మా మత్తయి సువార్త 2వ అధ్యాయము. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున తూర్పు మేము దిక్కున ఆయన నక్షత్రము చూచి ఆయన నక్షత్రము చూచి ఆయనను ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి చెప్పి. స్థలం. ఇక్కడ ఆయన నక్షత్రము 2 మాటలు కనబడుతున్నాయి. మొదటిది నక్షత్రము యాకోబులో ఉదయించును. రెండవది జ్ఞానులు తూర్పు దిక్కున చూచిన ఆయన నక్షత్రము. అక్కడేమో నక్షత్రము ఉదయించును అన్నారు. ఇక్కడేమో జ్ఞానులు మేము ఆయన నక్షత్రాన్ని చూచాము అన్నారు. ఏమిటి నక్షత్రము? ఈ నక్షత్రము ప్రత్యేకత ఏమిటి? ఈ నక్షత్రము ఎవరు? అసలు ఏమిటి ఈ వివరాలు? ఈ విషయాల్ని ఈ పూట మనం కొంత దేవుడిచ్చిన స్థితిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి మరి చూడండి 7వ వాక్యం మత్తయి సువార్త 2వ వచనం 2వ అధ్యాయము 7వ వచనం. అంతటా అంతటా హేరోదు ఆ జ్ఞానులు రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని. ఏంటిట ఆ నక్షత్రము? రెండవది ఆయన నక్షత్రము. మూడవది మనం మొట్టమొదటి చదువుకున్నాం నక్షత్రము. ఇప్పుడు 3 విషయాలను కలుపుకుంటే మనకు 5 విషయాలు వస్తాయి. ఒకటి నక్షత్రము. ఎవరైనా యాకోబులో ఉదయించిన నక్షత్రము. ఎవరైనా అని ఎలాగంటారండి? నక్షత్రము ఆయన ఎలా అవుతారని మీరు అనొచ్చు. ఎందుకంటే 19వ వచనంలో దానికి వివరణగా ఆయన చెప్పారు. ఏం చెప్పారండి? ఇశ్రాయేల్లో నుంచి లేదా యాకోబులో నుంచి ఎవరు పుడతారట? ఏలిక పుడతారట. ఏలిక అంటే ఏలేవాడు అని అర్థం. అంటే ఈ నక్షత్రము ఏలేవాడు. ఈయనొక రాజు కదండి, ఈయనొక రాజు. కాబట్టి ఈ పుట్టబోయే రాజు ఒక నక్షత్రం. అర్థమైందండి? ఈ పుట్టబోయే రాజు నక్షత్రము. రెండవది ఆ నక్షత్రము పుట్టుకొను గురించి ఏమండి ఒక నక్షత్రము ప్రకటించింది. ఒక నక్షత్రము ప్రకటించింది. ఎవరికి? జ్ఞానులకు. తూర్పు దిక్కున కనబడింది ఆ నక్షత్రము. ఆ నక్షత్రము ఆయన పుట్టాడు అని సవివరంగా వారికి తెలియజేసింది గనక వారు ఆ నక్షత్రాన్ని ఏమనుకున్నారు? ఆయన నక్షత్రము. ఇప్పుడు అన్న ఈ నక్షత్రాలు ఏమిటి? ఈ నక్షత్రాల వివరాలు ఏమిటి అంటే కొద్దిగా దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క వివరాలను బట్టి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధతో వినాలని ప్రభు పేరిట మనవి. నక్షత్రమును చూచారు ఎవరు? జ్ఞానులు. ఆయన ఎవరు? బిలాము చెప్పిన ఆ ప్రవచనాన్ని ఆ పక్కన పెడితే ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూచారు. నక్షత్రాన్ని చూచి ఏమండి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకని? వారు ఎవరంటే చూడండి యెషయా గ్రంథం అండి 47వ అధ్యాయం. 47వ అధ్యాయంలో మనకి ఒక మాట కనిపిస్తుంది. యెషయా గ్రంథం అండి 47వ అధ్యాయం 13వ వచనంలో చూడండి 2వ లైన్. జ్యోతిష్కులు, నక్షత్ర శిక్షకులు, మాసచర్య
చెప్పువారు. ఏమండి 3 రకాల వాళ్ళు కనపడుతున్నారు. ఎవరు చెప్పండి? జ్యోతిష్కులు, ఆస్ట్రాలజిస్ట్, నక్షత్ర సూచకులు. నక్షత్ర సూచకులు. వీళ్ళని ఏమన్నారంటే స్టార్ గాడ్, స్టార్ జార్జెస్ అంటారట ఇంగ్లీష్ లో. ఏమండి అంటే నక్షత్రాలను చూచి లెక్కించి ఏమండి మరి జీవితాల గురించి వీళ్ళు రాస్తారట. జరగబోయేదేంటో, మంచో చెడో ఈ నక్షత్రాల కదలికలను బట్టి వాళ్ళు రాస్తారు. అటువంటి బహుశా వారు కావచ్చేమో వీరు. అయితే వారు తూర్పు దిక్కున చూసిన నక్షత్రం వారి అంచనాలకు మించింది. వారి అంచనాలకు మించింది. వారెప్పుడు అటువంటి నక్షత్రాన్ని చూడలే. ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఆ నక్షత్రం ఏమిటి అని ఆలోచించేసి, నక్షత్రం ఏమిటి అంటే వారు ఆలోచించి ఏమండి ఈ గొప్ప నక్షత్రము, ఈ అద్భుతమైన బ్రైట్ఫుల్ స్టార్, ఏమండి మహిమ కలిగిన నక్షత్రము వారికి కనబడింది. మామూలుగా మనకు కనబడే నక్షత్రాలు వేరు. ఏమండి అందుకనే చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక, చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి, చదువుమా 15వ అధ్యాయము 41వ వచనం విందాం. 15వ అధ్యాయము సూర్యుని మహిమ వేరు, 41వ వచనం. అమ్మా సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి నక్షత్రముల మహిమ వేరు. అమ్మా చదువు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదములు కలదు కదా. విన్నారా? ఎవరున్నారు చూసారా? మహిమను బట్టి, విత్ ద గ్లోరీ. ఏమండి ద స్టార్స్ ఆర్ డిఫరెంట్. ఏమండి మహిమను బట్టి నక్షత్రాలు, ఏమండి ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదం ఉందట. ఏమండి మామూలుగా కనపడే నక్షత్రాలు, సూర్యుడు ఒక నక్షత్రము, ఆ సంగతి మనందరికి చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకు అంటే ఆయన భూమికి దగ్గరగా ఉండే పెద్ద నక్షత్రం. కానీ దూరంగా కనపడేవి ఆ సూర్యుని కంటే ఇంకా పెద్ద నక్షత్రాలట. కానీ వాటికంటే ఈ సూర్యుడి కంటే కూడా ఈ కనబడిన నక్షత్రం ఎలా ఉంది? బహుమహిమ కలిగి ఉంది. ఆ నక్షత్రపు యొక్క మహిమ ఏమండి ఎలా ఉంది అంటే మనం గనక దేవుని వాక్యంలో చూస్తే చూడండి, లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త త్వరగా వెళదాం. 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము. 2వ అధ్యాయంలో ఏమండి గొర్రెల కాపరులు పొలములో మందను కాచుకొనుచుండగా కదా, 9వ వచనం, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. 2వ అధ్యాయం 9వ వచనం, ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఆ నక్షత్రము ఎలా ఉంది? బహు ప్రకాశము కలిగి ఉంది. ఆ నక్షత్రము వారి దగ్గరగా వచ్చేటప్పటికి వారి చుట్టూ ప్రకాశం ఉండిపోయేటప్పటికి భయపడిపోయారు. అందుకని జ్ఞానులు ఆశ్చర్యపోయి ఇంత గొప్ప నక్షత్రము కనబడింది అంటే ఒక గొప్ప మహారాజు పుట్టబోతున్నాడు అని వారికి అర్థమైంది. అర్థమయ్యి వారు ప్రవచనాల్ని వివేచించి వారు యెరూషలేముకు వచ్చారు, ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. ఏమండి ఆనాడు యూదులకు రాజుగా ఉన్న హేరోదును వారు సమాచారము అడిగారు. అలాగైతే నక్షత్రము, ఆ జ్ఞానులకు కనబడిన నక్షత్రము, ఆ తర్వాత గొల్లలకు కనబడిన దూత ఒకటేనా అండి? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యోబు గారు ఓ చక్కని మాట వ్రాస్తూ వచ్చాడు. చూడండి యోబు గ్రంథం, యోబు గ్రంథం, యోబు గ్రంథంలో 37వ అధ్యాయం అనుకుంటా. చూడండి యోబు గ్రంథం అక్కడ ఉంటుంది
ఉదయం ఉదయ నక్షత్రములు 38:7 అన్న ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని అమ్మా మూలరాతులు 30 విశ్రం 38:7 వచనం. రైట్ 38:7 వచనం. ఏమండి ఇక్కడ దయచేసి గమనించండి. ఇక్కడ ఉదయ ఉదయ నక్షత్రములు నక్షత్రములు ఏకముగా కూడి పాడిన, పాడినప్పుడు బాగా వినాలి. ఇక్కడ ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడుతున్నారట, దేవదూతలు వింటున్నారట. ఎవరి ఉదయ నక్షత్రాలు? వీళ్ళనే మార్నింగ్ స్టార్స్ అంట. ఎవరి జాతి? ఏమండి వారు పాడుతున్నారు. ఇది మీరు గమనించాలి. వారు పాడుతున్నారు, దేవదూతలు వింటున్నారు. అంటే దేవదూతలు కంటే కూడా వీరు గొప్పవారు. వీరు ఉదయ నక్షత్రాలు. ఇప్పుడు రండి, ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా పుస్తకం 14వ అధ్యాయం కదూ, 14వ అధ్యాయము 13వ వచనం. యెషయా పుస్తకం 14వ అధ్యాయము 13వ వచనం. నేను ఆకాశమునకెక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. విన్నదే? ఇక్కడ ఏం కనబడుతున్నాయి? దేవుని నక్షత్రాలు. ఉదయ నక్షత్రాలు, దేవుని నక్షత్రాలు. వీళ్ళెవరు అంటే ప్రియులరా, వీరు దేవుని పక్షాన పని చేయు దేవదూతలలో అతి శ్రేష్ఠులు. వీరిలో ఒక భాగం ఏమండి లూసిఫర్ కూడా. ఇప్పుడు రండి, ఏమండి 12వ వచనం. యెషయా గ్రంథం 14:12 వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. ఏం పేరు ఆయన పేరు? తేజో నక్షత్రమా, బ్రైటింగ్ స్టార్, వేకువ చుక్క, మార్నింగ్ స్టార్ కదండి. ఉదయ నక్షత్రాలలో ఇతడు కొంత హెచ్చించబడ్డవాడు. దూతల్లో ఇదొక ఏమండి హైయర్ స్టేజ్, ఏమండి ఉన్నత స్థితి. వాళ్ళలో దేవుని చేత హెచ్చించబడిన దేవదూత ఈయన. ఈయనకి ఇవ్వబడిన బిరుదు ఏంటంటే తేజో నక్షత్రమా, వేకువ చుక్క కదండి. వేకువ చుక్క అనేది దేవుని పేరు, అందుకనే దేవుని దూతలు అన్నారు. అయితే దేవుడు ఇతన్ని హెచ్చించాడు, గణపరచాడు. అయితే ఇతని హృదయంలో అతిశయం పెరిగి అతడు పడిపోయాడు. మనం ఏమండి 15వ వచనంలో చూస్తే, నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఏమండి త్రోయబడితివి కదండి. ఇంకొన్ని మాటలు కూడా చెప్పి నేను అంశంలోకి వస్తాను. రండి, ప్రకటన గ్రంథం. ఈ వివరాలు ఇంతకుముందు మీకు ఇచ్చాను, మరొకసారి మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను మీకు అర్థం అవ్వడానికి. 9వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క కాలపు చెవి అతనికి ఇయ్యబడెను. బాగా వినండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఆకాశము నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రాన్ని నేను చూశాను. ఏమండి ఒక నక్షత్రం ఆకాశము నుండి భూమికి రాలింది అని రాశారు, దిగి వచ్చింది అని అసలు భావన. ఆ దిగి వచ్చిన నక్షత్రం ఎవరు ఎవరు అంటే చివరి లైన్ చూడండి. ఆ యొక్క వచనంలో చివరి లైన్, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అంటే అతడు మనిషేమో అనే అనుమానం మనకు వస్తుంది. ఇప్పుడు దీన్ని వివరంగా మనం అర్థం చేసుకోవడానికి మరి కొంచెం ముందుకెళ్దామా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ వాక్యం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. చాలండి. ఈ నక్షత్రం ఎవరు? దేవదూత.
ఈయన దగ్గర ఏమున్నాయి? ఏమండి? అగాధము యొక్క తాళపు చెవి ఉంది. ఆయన దిగి వచ్చాడు. నేను ఎందుకు ఈ వచనాలు చదివించానంటే, వీరు ఉదయ నక్షత్రములు. వీరినే ఏమండి 14 అధ్యాయం 13 వచనంలో దేవుని నక్షత్రాలు అన్నారు. ఈ దేవుని నక్షత్రాలు ఉదయ నక్షత్రాలు, మార్నింగ్ స్టార్స్. ఏమండి? దేవదూతలలో ఉన్నత స్థాయి. ఆ ఉన్నత స్థాయి వారు నమ్మకమైన దేవుని పని చేయడానికి దేవుడు ఉపయోగించుకునే వ్యక్తులు లేదా దూతలు. అయితే వారిలో ప్రథముడు పాడైపోయి పడిపోయాడు కదండి. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, జ్ఞానులకు కనబడిన నక్షత్రము ఒక దూత. ఆ దూత జ్ఞానులకు వివరాలు చెప్పలేదు. అర్థమైందండి? ఆ దూత జ్ఞానులకు వివరాలు చెప్పలేదు. కనబడ్డాడు, తర్వాత నడిపించాడు. కనబడ్డాడు, వారి ముందు నడిచాడు, వారిని నడిపించాడు, ప్రభు దగ్గరికి చేర్చాడు. ఎవరైనా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఏమండి? ఈ నక్షత్రము దేవుని దూత. రెండవది ఏమండి? నక్షత్రములో రెండవది ఏమండి? పాతాళమునకు పడిపోయిన లూసిఫర్. ఏమండి? లూసిఫర్. ఇప్పుడు మనం వెనక్కొద్దాం. ఏమండి? ఆ యొక్క దూత ఆ నక్షత్రం వలె కనబడినప్పుడు వారు చూచి ఆశ్చర్యపడి, ఓహో, మహారాజు పుడుతూ ఉన్నాడు, ఆయన మహాదేవుడు పుడుతున్నాడు కాబట్టి ఆయన్ని చూద్దాం రండి అని చెప్పినని వారు ప్రవచనాలను వెతికి బయలుదేరి వచ్చారు. అలాగైతే ఏమండి? ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోకి వెళ్దాం. ఏం చదువుకున్నాం? నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబులో ఉదయించిన నక్షత్రం ఎవరు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వాక్యంలో ఆయనే చెప్తున్నారు, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. వినాలి. నేను సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. విన్నదా? ఆయన తన్ను గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఇక్కడ నక్షత్రము అని ఎందుకు సంబోధించాడు అంటే, అసలు నక్షత్రము అనే పేరు ప్రభువే. దేవుడు ఒక నక్షత్రం, దేవుడే నక్షత్రం. ఎందుకు అంటే హి వాస్ ట్రూ లైట్. ఏమండి? నిజమైన వెలుగు ఉండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుతాం. కాబట్టి ఆ నిజమైన వెలుగు, ఆ వేకువ చుక్క, ఏమండి? ఆ యొక్క నక్షత్రం, ఏమండి? ప్రకాశమానమైన వేకువ చుక్కైన ఆ నక్షత్రమైన ప్రభు ఎక్కడ ఉదయిస్తున్నారు? యాకోబులో దావీదు సంతానముగా పుట్టబోతున్నారు. ఏమండి? అందుకనే నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇక్కడ మనం చదువుకున్న వివరాలు కొంత మీకు జ్ఞాపకం చేయాలి. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనం మనం కొంత చదువుకోవాలి. చదువుకుందాం. 24వ అధ్యాయం అండి, 17వ వచనం. 17వ వచనం నేను చదువుతున్నానమ్మా, దయచేసి వినండి. నేను చదువుతున్నాను, దయచేసి వినండి. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును, ఎదోమును
సేయూరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమమందును యాకోబు సంతానమున ఏలిక పుట్టును. అతడు పట్టణములలోని శేషమును నశింపజేయును. వినరా? ఇంతవరకు మీరు అర్థం చేసుకుంటే ఆయన యాకోబు సంతానములో పుడతాడు అనడానికి ఈ మాటలు మనకు ఆధారం. ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, త్వరగా సమూయేలు 2వ గ్రంథం, 2 సమూయేలు 8వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. మరియు మోయాబీయులను ఓడించి పట్టబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగున వారు చావవలననియు 1 తాడు పొడుగున మన్ను వారు బ్రతకనిచ్చుననియు నిర్ణయించెను. అంతటా మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండేది. విన్నదా? అక్కడే చదివాం, మోయాబీయులను అతడు ఓడించును, మోయాబీయులను అతడు ఓడించును. ఇప్పుడు రండి 14వ వచనం చూద్దాం. మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. విన్నదా? సంఖ్యాకాండంలో మనం చదివినటువంటి ప్రవచన వివరం అండి. యాకోబులో ఉదయించు నక్షత్రము, దావీదు వంశములో పుట్టు యేసు క్రీస్తు వారే. అందుకే నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అన్న. మొదటిగా ఏమండి, నక్షత్రము అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం, దూతలు. అయితే యాకోబులో ఉదయించిన నక్షత్రము ప్రభువే అని మనం అర్థం చేసుకున్నాం. అలాగైతే ఆ జ్ఞానులు చూసిన నక్షత్రం పేరు ఏం పేరేట? ఆ నక్షత్రం పేరు ఆయన నక్షత్రము కదండి. ఆయన నక్షత్రము. దేవుని బిడ్డలారా, ఆయన నక్షత్రము అంటే ఆయనకు సంబంధించిన నక్షత్రము, ఆయన పని మీద వచ్చిన నక్షత్రము, ఆయన పరిచర్యకు వచ్చిన నక్షత్రము. నిజమే, ఆయన పుట్టుకను గురించి లోకానికి, మానవ జాతికి తెలియజేయడానికి వచ్చిన నక్షత్రము. ఎవరండి? దేవుని దూత. దేవుని బిడ్డరా, ఇక్కడ ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేసుకోదలుచుకున్నా. ఏమిటా మాట అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక అని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అండి 2వ అధ్యాయం 16వ వాక్యం కదూ. అట్టి జనము మధ్యలో మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలమ్మా, లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. యూనివర్స్, యు ఆర్ లైక్ స్టార్. ఏమండి, ఈ లోకంలో మీరు ఎలా కనబడుతున్నారు అంటే నక్షత్రాలు వలె కనబడుతున్నారు. ఎవరు వీళ్ళు? దేవుని బిడ్డారా, ఎవరండి వీళ్ళు? వీళ్ళెవరు అనగా జీవవాక్యమును చేత పట్టుకొని దేవుని యొక్క వాక్యము ప్రకటించు దేవుని దూతలు. జీవవాక్యం చేత పట్టుకొని, కొంతమంది బైబిల్ చేత పట్టుకొని చర్చికి రావడానికి ఎంత ఇబ్బందో కదండి. మందిరానికి వస్తారు, ఆదివారం వస్తారు, కానీ బైబిల్ సంచులో పెట్టుకొని వచ్చేవాళ్ళు, బైబిల్ మరొకరి చేత మోసుకొని రమ్మనేవాళ్ళు. వెనకాల వాళ్ళు తీసుకొస్తారు,
చర్చిలోకి వచ్చినాక ఇస్తారు. చర్చ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ చేతికి ఇస్తారు. వీళ్ళు మాత్రం ఫ్యాషన్గా వచ్చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ చేతుల్లో జీవవాక్యం ఉంచుకోవటం వాళ్ళకి ఇష్టమో లేదు. ఎందుకట? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా, నువ్వు కూడా ప్రార్థనకి వెళ్తున్నావా అంటారేమో. ఏమండి? నిజమే. ఏమండి? లోకోక్తి ఒకటి ఉంది, పుస్తకం హస్తభూషణం అని. కదండి? పుస్తకం హస్తభూషణం. ఇవాళ చదువుకునే పిల్లల చేతుల్లో కూడా పుస్తకాలు అంటం లేదండి. కాలేజీలు చదువుతున్నారు. ఏమండి? పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుతున్నారు. కానీ వాళ్ళ చేతుల్లో పుస్తకాలు ఉంటున్నాయి. ఏముంటున్నాయి? ట్యాబులు ఉంటున్నాయి, సెల్ ఫోన్లు ఉంటున్నావు. అంతేనా అండి? వెళ్ళటానికి మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది. తర్వాత చేతితో పట్టుకోవడానికి సెల్ ఫోను, ట్యాబ్ ఉంది తప్ప పుస్తకం లేదు. కానీ లోకోక్తి ఏంటండి? ఏమండి? పుస్తకం హస్తభూషణం. చేతికి ఒక భూషణం లాంటిదట, ఒక అందమైనటువంటి వస్తువు లాంటిదట పుస్తకం. అలాగైతే నీ స్నేహితుడా, సోదరి, నీవు నక్షత్రమేనా? నీవు నక్షత్రం అయితే ప్రభు నిన్ను దీవిస్తారు. నీవు నక్షత్రం అయితే జీవవాక్యమును చేతబట్టాలి. జీవవాక్యాన్ని చేతిలో పట్టుకున్నావా? అసలు బైబిల్ పట్టుకోవడానికి ఏమండి షేమ్ ఫీల్ అవుతున్నావా? నిజమండి. నేను ఇదివరకు చెప్పాను. ఏమండి? నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్ళినా కానీ నా పక్కన బైబిల్ ఉంటుంది. అందరూ విచిత్రంగా చూస్తారు. ఏంటయ్యా ఎప్పుడు చూసినా ఆ బైబిల్ అనేది నీ చేతిలో ఎప్పుడు ఉంటుందా అంటే, ఎప్పుడూ ఉంటుందండి. అంతేకాదండి, నేను మంచం మీద పడుకున్నప్పుడు నా 2 చేతుల మధ్య కౌగిల్లో ఉండేది నా పరిశుద్ధ గ్రంథమే. అది నాకు అలవాటండి. అది నాకు అలవాటైపోయింది. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక భరోసా. దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను. ఎస్, దేవుని కలిగి ఉన్నవారు ఏమండి జీవవాక్యమును చేత పట్టుకొని మీరు లోకమందు జ్యోతుల వలె ఉన్నారు. ఏమండి? నక్షత్రాల్లాగా ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఇంతకీ మనం నక్షత్రాలమేనా? ఏమండి? ఇంతకీ మనం నక్షత్రాలమేనా? ఇంకో మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ఏమండి 19వ వాక్యం అంటారు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటారు కదండి. కదండి? నిజమే. మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయం. అంటే మనం దేవుని ఆలయం. మనలో ఎవరుండాలి చెప్పండి? ఏమండి? గలతీ పత్రికలో మనం చదువుతాం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఏమండి? క్రీస్తును ధరించుకున్నామా? క్రీస్తు వలె ఉన్నామా? ఏమండి? జీవవాక్యమైన క్రీస్తును చేతిలో కలిగి ఉన్నామా? ఏమండి? ఆయన నక్షత్రము ఎవరండి? ఆ జ్ఞానులకు ఏమండి దారి చూపించడానికి వచ్చిన దేవదూత. ఈ లోకంలో జ్ఞానులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, చదువులు ఉన్నారు, గొప్ప ఏమండి ఎంఫిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పరమాత్ముని గురించి ప్రకటించేది జీవవాక్యము చేత పట్టుకున్న ఏమండి ఎర్రోళ్ళే. ఆ ఎర్రోళ్ళనే దేవుడు ఏమంటాడండి? నక్షత్రాలు. ఆయనే నక్షత్రము. ఏమండి? ఆయన నక్షత్రాలు దేవదూతలు. ఏమండి? దేవదూతలు. మూడోది జ్ఞానులను నడిపించిన నక్షత్రం. వినండి, ఆ నక్షత్రం కనబడ్డప్పుడు వారు ఒక ఆలోచన చేశారు, ప్రభు పుట్టారు కాబట్టి ఆయన్ని మరి చేరుకోవాలి అనుకొని నిర్ణయం చేసుకొని వారు బయలుదేరి రావడానికి ప్రయాణమైనప్పుడు ఏమండి వారు ఎలా వచ్చారట? ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త అండి, ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. 2వ అధ్యాయము 9వ వాక్యం.
రెండో అధ్యాయంలో వారు 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 9. వారు రాజమాట విని బయలుదేరి పోతుండగా ఇదిగో ఆ. తూర్పు దేశంన వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వినరా? తూర్పు దేశమున కనబడి తూర్పు దేశము నుండి వారిని నడిపిస్తూ వచ్చిందట. ఏమండి, ఈ నక్షత్రము ఆనాడు జ్ఞానులను నడిపించి, జ్ఞానులకు దారి తెలియట్లా. ఈ లోకంలో మహాజ్ఞానులు, పండితులు పుస్తకాలు రాస్తున్నారు, వేల వేల పుస్తకాలు. కానీ దేవుడు అంటే నిజ దేవుణ్ణి ఎరగని జ్ఞానులు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళందరికీ ఏమండి, దేవుని యొద్దకు దారి చూపించే నక్షత్రాలు ఈ జీవవాక్యాన్ని చేతపట్టుకున్నవాడు. వాళ్ళకి దారి తెలియదు. అందుకని ఏం చేయాలి? వాళ్ళని దేవుని యొద్దకు నడిపించాలి. నడిపించాలి అంటే ఏం చేయాలి? వారికి ముందుగా నడిచెను. ఏమండి, వారికి ముందుగా నడిచెను. ప్రైజ్ ది లార్డ్. ముందుగా నడిచడం అంటే ముందు నడిచే మనిషి. ఏమండి, ఏ దారిని పోతే వెనకోళ్ళు ఆ దారినే వస్తారు కదండి. పెద్దోళ్ళు అంటారు చెప్పులోళ్ళతో అప్పులోళ్ళతో బాగకూడదని. చెప్పులు వేసుకున్నవాడు ముళ్ళైనా తొక్కుంటా వెళ్తాడట. వెనకాల వెళ్ళేవాడు ఆడ వెనకాల వెళ్తాడు కాబట్టి ఆడు ముళ్ళలో కాళ్ళు ఎత్తి కూడా వేసాడు అనుకోండి, ముళ్ళు గుచ్చుకుంటాయి కదా. ఆ భయంతో వాళ్ళు ఆ మాట అన్నారు. కానీ ఏం చేయాలండి? ముందు నడుచు వారి అడుగు జాడలలో నడవాలి. ఏమండి, క్రీస్తు మిమ్ములను పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, ఏమండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు. వినరా? మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. పౌలు భక్తులు కూడా అన్నాడు, నేను దేవుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి. దేవుని పోలి పౌలు గారు నడుచుకుంటున్నాడు. పౌలు గారిని పోలి విశ్వాసులు నడుచుకోవాలి. అలాగైతే ప్రభు దగ్గరకు వచ్చిన మొట్టమొదటి విశ్వాసమైన నీవు నీ వెనకాల ఎంతమందిని నడిపిస్తున్నావు? నువ్వు ముందు వెళుతూ ఉంటే నీ నడతను బట్టి ప్రియ స్నేహితులారా అనేకులు దేవుని యొద్దకు వస్తారు. అవునమ్మా బాబు, వాళ్ళు దేవుని యొద్దకు చక్కగా వచ్చే నడత. ఏమండి, ముందు నమ్ముకున్నారు, సంఘంలో పార్టీలు పెట్టుకొని గొడవలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు వచ్చి ఏదో చేస్తున్నారు, చాలండి ఇంకా మేమెందుకు కదండి. ముందు వెళ్ళి వారి ప్రవర్తనను బట్టి వెనక వచ్చే వారి యొక్క ఏమండి నడత కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ నక్షత్రము వారిని ముందుండి నడిపిస్తుంది. అందుకే వారికి ముందుగా నడిచెను. ఏమండి, ముందుగా నడిచి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? నక్షత్రం వెనకాల వచ్చి యెరూషలేము వచ్చినాక ప్రవచనం ఉంది కదా, నక్షత్రం యాకోబులు ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి వచ్చును, కాబట్టి యాకోబు నుండి ఏలికి వస్తాడని అన్నారు కదా. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో రాజుగారి ఇంట్లో పుడతాడు అనుకొని వీళ్ళు సొంత పెత్తనం చేశారు. ఎవరు చెప్పండి? జ్ఞానులు. మనం ఒకసారి చెప్తే వింటారా? 2 సార్లు చెప్తే వింటారా? ఒకసారి మీటింగ్ పెడితే వింటారా? వినరు కదా. అందుకే చెప్పి 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 చెప్పే వానికి ఓపిక కావాలి. వినేంత వరకు చెప్పాలి. వాళ్ళు వినరు. ఏం చేశారు చెప్పండి? దారి తప్పి పోయారు. అక్కడ పోయి వాళ్ళు ఏం పొందారు? ఏ ఫలమో పొందల. రాజు కపటంగా చెప్పాడు, మీరు వెళ్ళి ఎతికి నాకు కూడా దారి చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన్ని ఆరాధిస్తాను అన్న. ఇప్పుడు ఏం చేయాలో తోటకొచ్చారు. ఏమండి, తప్పిపోయిన వారిని మరలా దారిని పెట్టడానికి ఆ నక్షత్రం మరలా వారికి కనిపించింది. అదే మనం ఇప్పుడు చదువుకుంది. వారు రాజ మాట విని
బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదిగా వచ్చు నిలుచు వరకు వారికి ముందుగా రండి, దారి తప్పొద్దు. నేను ముందు వెళ్తున్నా, వెనకాల రావాలి కదయ్యా. దారి తప్పొద్దు, దేవుడి దగ్గరికి నేను మిమ్మల్ని నడిపిస్తాను, రండి ఓపికతో. ఈ క్రిస్మస్ లో క్రీస్తు కొరకు నువ్వు ఎంత మందిని నడిపిస్తున్నావు? ప్రియ నక్షత్రమా, ఆయన నక్షత్రమా, నువ్వు ఎంత మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నావు? ఏమండి, యాకోబులో ఉదయించిన నక్షత్రము యేసు. నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను. నేను లోకమునకు వెలుగును. యోహాను సువార్త 8:12. మత్తయి సువార్త 5 అన్నారు, మీరు లోకమునకు వెలుగు. ఏమండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరుచున్నట్లు మీ సత్క్రియలను ఏం చేయాలి? మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5 ఏమండి 15-16 ఉందన్నమాట. అలాగైతే మన క్రియలు, మనల్ని ప్రభు ఏమనిపిస్తున్నారండి? నక్షత్రాలు జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతుల వలె మనం ఏమండి ఆ నక్షత్రం జ్ఞానులు నడిపించి, మరి మనం లోకములో ఉన్న అజ్ఞానులను దేవుని జ్ఞానం వైపుకు నడిపించే బాధ్యత మనకుందని అర్థమవుతుందా? అయితే ఈ నడిపించే నక్షత్ర వివరాన్ని బట్టి ఆనాడు ప్రజలు ఏమైపోయారట? కలవరపడ్డారు. ఏమండి, మత్తయి సువార్తలోనే మనం చూద్దాం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వాక్యం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. నక్షత్రాన్ని చూసి కలవరపడ్డారు. అవును, ఈ లోకంలో చాలా మందికి దేవుని సువార్త ప్రకటిస్తున్న దేవుని బిడ్డలు చూస్తే కలవరం. సెమీ క్రిస్మస్లకు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, కానుకలు ఇస్తారు, భోజనాలు పెడతారు, లేదా భోజనం చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ సువార్త ప్రకటించే వాళ్ళు కొట్టేది కూడా వాళ్ళే, మహానుభావులు. కలవరం. నిజ విశ్వాసులను చూస్తే లోకానికి కలవరం. ఏమండి, కలవరం నిజమే ప్రియులారా. అయితే దేవుని వాక్య ప్రకారం ఏమండి ఆ నక్షత్రము ఏమండి ప్రకాశించే నక్షత్రం. ఒకటి యాకోబులో ఉదయించిన నక్షత్రం. ఆ నక్షత్రమైన యేసును గూర్చి జ్ఞానులకు గొల్లలకు తెలియజేసిన నక్షత్రం. జ్ఞానులను నడిపించిన నక్షత్రం. లోకములో ఉన్న పాపాత్ములను కలవరపెట్టిన నక్షత్రం. ఏమండి ప్రకాశించు నక్షత్రం. ఎవరి నక్షత్రం? ఏమండి రండి, దానియేలు గ్రంథం మీకు అందరికి తెలిసిన మాటే. 12వ అధ్యాయం కదూ, 3వ వాక్యం చదవండి. చదువుతారా? దానియేలు పుస్తకం 12వ అధ్యాయం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. చాలండి. ఏమండి ఏం చెప్తున్నాడు ఇక్కడ? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె, స్టార్స్ లైక్ స్టార్స్ ఇన్ ద యూనివర్స్, జ్యోతులను పోలేవారై ప్రకాశిస్తారు. ఎవరు వాళ్ళు? బుద్ధిమంతులు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తును కలిగిన వారు, క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తును హృదయంలో చేర్చుకున్న వారు బుద్ధిమంతులు. వారు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఇంకా వారు ఏం చేస్తారు? నీతి మార్గమును అనుసరించున్నట్లు అనేకులను ఏమండి ఎవరు ఆయన వైపు తిప్పుతారో వారు నక్షత్రాల వలె ఏం చేస్తారట? నిరంతరం. అర్థమైందండి?
నిరంతరం వారు ప్రకాశిస్తారు. ఏమండి? ప్రకాశించు నక్షత్రం. స్నేహితుల సోదరి, ప్రభు కొరకు నక్షత్రం లాగా ప్రకాశించే నీకు కలవరం రావచ్చు, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు. ఆచార క్రైస్తవులకి ఏ ఇబ్బంది ఉండదు. ఏమండి? వారికి సగం లోకం, సగం ఏమండి భక్తి, భక్తి వేషం, లోక స్నేహం. కాబట్టి అటైనా బాగలేదు, ఇటైనా బాగలేదు అన్నట్టుకుంటారు వాళ్ళు. నిజ క్రైస్తవుడవైన నక్షత్రం వంటి నీకే శ్రమ అయితే నువ్వెక్కడున్నావు? భయపడవద్దు. రండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము. ప్రకటన గ్రంథం అండి మొదటి అధ్యాయము 16వ వాక్యం విందామా? 16వ వాక్యం. ఆయన ప్రకటన పుస్తకం. ఆయన తన తన కుడి చేత 7 ఆ. నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన ఉమ్. నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము చాలమ్మా. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న చాలమ్మా. సూర్యునితో ఉండెను. అక్కడ ఆయన కుడి చేత 7 నక్షత్రాలు ఉన్నాయి అని రాశారు. దాని వివరం కింద రాశారు చూడండి. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు ఉన్నాయి. ఏమిటా నక్షత్రాలు? 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, 7 దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. వినరా? దేవుని సేవ భుజాన వేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఆకలి అనక, కష్టం అనక, కష్టాలతో, దెబ్బలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, కన్నీటితో ముందుకు వెళుతూ దేవుని కొరకు శ్రమ అనుభవిస్తూ ముందుకు వెళుతున్న నీవు ఎక్కడున్నావు? భయపడవద్దు. ఆయన కుడి చేతిలో ఉన్నావు. యు ఆర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ లార్డ్. నీవు దేవుని కుడి చేతిలో ఉన్నావు. ఆయన అన్నాడు, భయపడకుమా, నేను నీకు సహాయము చేసేదను అన్నాడు కదండి. నిజమే. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు మనకు సహాయం చేస్తుంది. నిజమే. ఆ నక్షత్రము ఎక్కడుంది? దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉన్న నక్షత్రం ఆరోదిగా కదండి. దేవుని కొరకు ప్రకటిస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, దేవుని కొరకు నక్షత్రంగా మరొకసారి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నక్షత్రము అనగా స్టార్ మీన్స్ ద ట్రూ లైట్. ఏమండి? చంద్రుడు గ్రహం మాత్రమే. సూర్యుడి నుంచి వెలుగు తీసుకొని ఏదో ఆ పూటకు చల్లగా వెలుతురిస్తాడు. జస్ట్ ట్యూబ్ లైట్ లాగా ఎలిగితే ఎలగటం, ఆరితేస్తే ఆరిపోవటం. అలా కాదు. నిజమైన వెలుగు, ఆ వెలుగు నీలోకి వచ్చింది. నీవు నక్షత్రంగా వెలుగుతున్నావు, అనేకుల్ని వెలిగిస్తున్నావు. నువ్వు భయపడవద్దు. నీవు దేవుని చేతిలో ఉన్నావు. ధైర్యంగా ఉండమని ప్రభు పేట మానవచ్చు. ఏమండి? నక్షత్రము యాకోబులో ఉదయించను. యేసయ్య నక్షత్రంగా యాకోబులో ఉదయించారు. ఆయన ఉదయించిన ఆయన యొక్క పుట్టుకను గురించి ఆ యొక్క ఉదయ నక్షత్రము జ్ఞానులకు ప్రకటించింది, తెలియజేసింది. ఏమండి? గొర్రెల కాపర్లకు తెలియజేసింది, జ్ఞానులను నడిపించింది, దారి చూపింది. ఏమండి? పాపాత్ములను కలవరపరిచింది. దేవుని కొరకు ప్రకాశమానమైన వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది. నిజంగా దేవుని పని చేసేవాళ్ళు వెనకాడరు. రోగమైన, కష్టమైన, నిజమే, ఎందరో దైవ సేవకులు తమ ఆరోగ్యాన్ని విడిచి, తమ ఆస్తిని విడిచి, తమ సంతోషాన్ని విడిచి, తమ జీవితాలను దేవుని కొరకు దీపాల్లాగా వెలిగించారు.
ఆ వెలుగులో అనేక మంది వెలిగించబడ్డారు. వారు దేవుని కొరకు కర్పూరంలా కరిగిపోయారు. వారు దేవుని సన్నిధిలో నక్షత్రాల వలె ఉన్నారు. ఏమండి, ముగించుకుందాం. ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం చాలా అయింది. ఏమండి, అది 2వ ప్రపంచ యుద్ధ కాలం. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఒక తండ్రి తన కుమారుడితో కలిసి, దేవుని బిడ్డలారా, తన కుమారుడితో కలిసి కారులో దగ్గరలో ఉన్న, వాళ్ళది పల్లెటూరు, దగ్గరలో ఉన్న పట్టణానికి, మందిరానికి వెళుతున్నాడు. ఎందుకంటే క్రిస్మస్ వర్షిప్ ఆరాధనలో పాలు పొంది రావడానికి వెళుతూ ఉండగా వారు వెళ్ళారు, క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందారు. తిరిగి తమ గ్రామానికి తిరిగి వస్తున్నట్ట. వస్తూ ఉన్నప్పుడు వారు మార్గంలో వస్తూ ఉండగా సమీపంలో ఉన్న గ్రామంలో ఇళ్ల మీద నక్షత్రాలు కనబడుతున్నాయి, వెలుగుతూ ఉన్నాయట. పాపం తెలియని ఆ పిల్లవాడు, నాన్న, ఆ నక్షత్రాలు ఆ ఇళ్ల మీద వెలగటం ఏమిటి? ఎందుకు ఇళ్ల మీద పెట్టుకున్నారు ఆ నక్షత్రాలను అడిగారు. ఈ పూట దేవుని బిడ్డరా, మనం కూడా నక్షత్రాలు పెట్టుకుంటూ ఉంటాం ఇళ్ల మీద. ఎందుకో? ఏమండి, ఆలోచించాలి. ఇప్పుడు తండ్రి అన్నట్ట, బాబు, ఇది 2వ ప్రపంచ యుద్ధ కాలం. ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లో నుంచి ఒక కుమారుడు దేశం కొరకు యుద్ధం చేయడానికి ఇంగ్లాండ్ దేశంలో యుద్ధానికి వెళ్ళారు. ఇంటికొకళ్ళు వెళ్ళారు. వాళ్ళు యుద్ధంలో గెలిచి రావాలని, వారు యుద్ధానికి వెళ్ళిన జయవీరులని గుర్తింపుగా ఆ నక్షత్రాలు ఇంటి మీద పెట్టుకున్నారు అన్నట్ట. ఈ కుమారుడు అలాగా అని కార్లు వెళ్తూ వెళ్తూ పైకి చూశాట. పైకి చూసేటప్పటికి ఆకాశంలో నక్షత్రం కనబడింది. అప్పుడు అన్నట్ట ఆ పిల్లడు, నానా నానా, దేవుని కుమారుడు యుద్ధానికి వెళ్ళాడు అన్నాడు. అదేంటి బాబు అలా అన్నావు? అంతే కదా, ఆకాశం దేవుడి ఇల్లు, ఆ నక్షత్రం దేవుడు ఆకాశంలో పెట్టుకున్నాడు. అంటే ఆయన కుమారుడు యుద్ధానికి వెళ్ళాడు కదా. అప్పుడు ఆ తండ్రి అన్నట్ట, నిజమే బాబు, దేవుని కుమారుడైన యేసు మన కొరకు సాతానుతో పోరాటానికి, పాపంతో పోరాటానికి, మనకు జయం ఇవ్వడానికి, ఏమండి, సమాధానకర్త దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించును అనే మాట ప్రకారం మన కొరకు యుద్ధం చేయడానికి వెళ్ళాడు, ఈ లోకానికి వచ్చాడు. దానికి గుర్తే ఆ నక్షత్రం అన్నట్టు. అలాగైతే ఇంటి మీద నక్షత్రం దేనికి సూచన? ఎందుకు పెట్టుకుంటున్నావు? దేవుని కొరకు పోరాడే యోధులకు గుర్తు నక్షత్రం. బాబు, అమ్మ, అర్థమైందా? నక్షత్రంగా నీవు జీవించి, దేవుని కొరకు నక్షత్రంగా వెలిగి, దేవుని కొరకు నక్షత్రంగా ప్రకాశించి, అనేకులను దేవుని యొద్దకు నడిపించి నక్షత్రంగా జీవిస్తే నిన్ను తన సన్నిధికి, దేవుని నక్షత్రములలోనికి తీసుకువెళ్ళడానికి తిరిగి రానై ఉన్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరండి ఆయన? ప్రకటన గ్రంథం ఏమండి 22వ అధ్యాయం 16వ వచనంలో చదివాం కదా. ఏమన్నారు ఆయన? ఏమన్నారు? ఏమండి, ఏమన్నారు ఆయన అంటే, యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. 20వ వచనం, అవును, త్వరగా వచ్చుతున్నాను. ఆ నిజ నక్షత్రమైన ప్రభు త్వరగా మన దగ్గరికి రాబోతున్నాడు. మనల్ని ఆయన సన్నిధికి తీసుకెళ్ళటానికి రాబోతుంది. అలాగైతే మనం నక్షత్రాలుగా వెలుగుతున్నామా? ఇంటి మీద నక్షత్రాలు పెట్టుకుని ఇంట్లో బారు పెట్టుకుంటే వెలుగుతున్నట్ట, ఆరిపోయినట్ట? అలా కాదు. ఆయన నక్షత్రాలుగా వెలగాలి. ఆయన నక్షత్రం, ఆయనను ప్రకటించిన నక్షత్రం, ఆయన గురించి తెలియజేసిన నక్షత్రం, జ్ఞానులను నడిపించిన నక్షత్రం,
పాపాత్ములను కలవరపరిచిన నక్షత్రం. దేవుని కొరకు ప్రకాశిస్తూ అనేకులను సంపాదిస్తున్న నక్షత్రం. దేవుని చేతిలో బద్ధంగా కాపాడబడుతున్న నక్షత్రం. ఆ నక్షత్రమైన ప్రభు నక్షత్రాలుగా వెలుగుతున్న మనల్ని తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు. కాబట్టి మన జీవితం ఈ యొక్క క్రిస్మస్ లో నిజ నక్షత్రాలుగా ఇంటి మీద నక్షత్రం పెట్టుకొని స్విచ్ ఆర్పుకుంటూ వెలిగించుకుంటూ ఉంటాం కాదండి. మనమే నక్షత్రాలుగా వెలగాలి. దట్ ఈస్ ద ట్రూ క్రిస్మస్. ఏమండి, మనమే అనేకులకు దారి చూపించే నక్షత్రాలుగా వెలిగితే. ముగింపు మాట ఏమండి, ముగింపు మాట పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. మరియు 1వ అధ్యాయం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క నీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చుచు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. బట్టలు కాదు, రంగులు కాదు, స్టార్లు కాదు. ఆ నక్షత్రాన్ని ఎవరండి? తెల్లవారి వేకువచ్చు, మార్నింగ్ స్టార్. ఇది ఒక ప్రత్యేకమైన వర్తమానం అండి. నిజమే, ఆ తెల్లవారి వేకువ చుక్క మన ప్రభు. ఆ తెల్లవారి వేకువ చుక్క ఎక్కడుండాలి? మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైనా మన హృదయంలోకి వస్తామో మనము నక్షత్రాలుగా వెలిగి అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తాం. అప్పుడు ఆయనతో కూడా మనం ఉంటాం. మనం ఆయన సన్నిధిలోనికి ఎక్కి వెళతాం. ఏమండి, నక్షత్రాలుగా వెలుగుతుంటాం. ఎట్టుంటాం? నేను ఆయన చూస్తున్నాను. ఆయన ఎట్టున్నాడు ఆయన? ఒక నక్షత్రం లాగా, వెలుగులాగా. నేను కూడా అట్టే ఉంటా. ఫిలిప్పీ పత్రికలో చదువుతాం కదండి. ఏమండి, మనం ఎలా ఉంటాము? ఆయన ఉన్నట్టే ఉంటాం. ఆయన ఎలా ఉన్నాడు? నక్షత్రం లాగా. నేను కూడా నక్షత్రం లాగా ఉండమని. అలా ఉన్నావా? లేక ఇంకా ఇన్ని జరిగిపోయిన క్రిస్మస్లో లాగా పండగలు, ఏమండి, పబ్బాలు, భోజనాలు, తిట్టుబోతులు, తిరుగుబోతులు, పార్టీలు, తగాదలు, కొట్లాట్లు? నో. నీ ఒక నక్షత్రంగా అనేకులను దేవుని యొద్దకు నడిపించే జీవవాక్యము చేత పట్టుకున్న జ్యోతిలాగా ఉంటే దేవుడు నీ యందు సంతోషించి నిన్ను తన నక్షత్రంగా చేసుకొని పరలోకంలో వెలిగింపజేస్తాడు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. ఏమండి, మనం అలా ఉండాలి అంటే ప్రభు మనలో ఉండాలి, ప్రభువులో మనం ఉండాలి, అనేకులను ప్రభు దగ్గర నడిపించాలి. ఏమండి, నక్షత్రాలుగా వెలగాలి. అదే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ ప్రభు మనకిచ్చును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్.